హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో గోరు చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒక టమాటో వేసుకొని గోరు చిక్కుడుగాయ ఫ్రై చేసుకుంటే సింపుల్గా అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. అందుకోసం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆనియన్స్ లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా ఇలా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కర్రీ లీవ్స్, కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుందాం. ఇలా ఆయిల్లో చక్కగా ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటో తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు గోరు చిక్కుడుగాయ తీసుకొని చిన్న పీసెస్గా ఇలా చుంచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని కొంతమంది గోకరకాయ అని లేదా గోరు చిక్కుడుగాయ అని పిలుస్తారు. ఇది అంతా కూడా ఆయిల్లో ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు ఆయిల్లో కుక్ చేసుకుందాం. ఇలా ఆయిల్లో ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అవన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళా మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇది అంతా మళ్ళీ కారం వేసుకొని కూడా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత డ్రై కోకోనట్ పౌడర్ 2.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఆయిల్లోనే 70% కుక్ అయిపోయింది గోకరకాయ. ఇలా 70% ఇలా ఆయిల్లో కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. లైట్గా ఇలా వాటర్ కొన్ని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని కోకోనట్ పౌడర్ వేసినందుకు ఇలా కొంచెం గ్రేవీ వస్తుంది. అందుకే కోకోనట్ పౌడర్ ఒక్కటి వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని క్యాప్ పెట్టేద్దాము. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత నార్మల్గా ఎయిర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇలా సాఫ్ట్గా గోకరకాయ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. లైట్గా గ్రేవీతోని ఎక్కువ మసాలా లేకుండా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో తింటే రైస్లో కూడా ఇలానే రైస్లో తింటే కూడా చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతోని షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తేజూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.